చాలా మంది ఈ మధ్య కాలంలో కూడా దేవుని సన్నిధి, దేవుని వాక్యం ప్రకటింపబడాలి, నిమ్మళంగా ఉన్నప్పుడు ఆయన మాట మనం వినాలి, ఆయన మనతో మాట్లాడాలి, మన జీవితాలు బాగుపడాలి, మన బ్రతుకులో దేవుడు మహిమపరచబడాలి. ఇది క్రైస్తవ విధి. అయితే చాలా మంది దేవుని సన్నిధి అని చెప్పి వెళ్ళటం, అక్కడ డీజే మ్యూజిక్లు పెట్టడం, చక్కగా కర్చీఫులు తిప్పుతూ ఎగరడం, గెంతటం, ఇలాంటివి చేస్తూ దావీదు నాట్యం చేయలేదా అన్నారు. దావీదు ఒకసారి నాట్యం చేశాడు. ఇశ్రాయేలీలు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నాట్యం చేశారు. వాళ్ళను ఉద్దేశించి యేసు ప్రభు మాట్లాడుతూ మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అన్నాడు. అక్కడే అర్థమైపోతుంది మీ ఆరాధనలో సంపూర్ణత లేదు. మీరు భౌతిక ప్రేరణ పొందుతున్నారు తప్ప ఆత్మీయ ప్రేరణ కాదు. అది దేవుడు కోరుతున్న ఆరాధన కాదు. యేసు ప్రభు గాని అపోస్తలు గాని కర్చీఫులు తిప్పుతూ ఎగిరినట్టుగా ఆ లోక సంబంధమైన విధి విధానాలు ఎక్కడ మనకి బైబిల్లో కనబడవు. అందుకే ఆమెతో అన్నారు, అమ్మ మీరు మీకు తెలియని ఆరాధన చేస్తున్నారు, నా మాట నమ్ము అన్నారు. మరి తెలిసిన ఆరాధన ఎలా ఉండాలో చెప్తున్నారు చూడండి. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అండర్లైన్ దట్ వర్డ్. తండ్రిని ఆరాధించు కాలం వస్తుంది, ఇప్పుడును వచ్చే ఉంది. అంటే ఇంతకు ముందు ఉందనా లేదనా? యేసు ప్రభు వారు ఆ మాట చెప్పడానికి ముందు తండ్రి కోరుతున్న ఆరాధన భూమి మీద లేదు. తండ్రి ఏం కోరుతున్నాడంటే మీరు నాట్యాలు చేస్తూ ఒళ్ళు మరిచిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోండి అని కోరట్లా. మరి తండ్రి ఏం కోరుతున్నాడు? ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించండి అని కోరుతున్నాడు. ఇంతకీ ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే మెయిన్ గా కావాల్సింది ఏంటో తెలుసా? చేతులు కాదు, కాళ్ళు కాదు, కళ్ళు కాదు, ఏమీ కాదు. మెయిన్ గా అక్కడ ఆరాధనకు ఉపయోగపడాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే హృదయం. నీ హృదయంతోనే ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించగలవు. అది దేవుడు కోరుతున్నాడని యేసు ప్రభు చెప్పారు.